ఎండ్ గోల్డ్ బయర్స్, మీ కష్టాల్లో నమ్మకమైన మీ ఆత్మీయ నేస్తం. నమస్తే మా. నమస్తే తల్లి. కుటుంబం అనే పునాది కూలిపోతే సమాజం కుప్పకూలిపోతుంది. అవునమ్మా, ఇది మనందరికీ తెలిసిన విషయం. మీలాంటి పెద్దవారు ఎన్నో సభల్లో, ప్రసంగాల్లో, మీడియాలో మాట్లాడుతూనే ఉంటారు. అవునమ్మా. కానీ కుటుంబ వ్యవస్థకి అంత పెద్దపీట వేశాం కదా, ఆ వ్యవస్థ ఇప్పుడున్న కాలంలో, ఈ కలియుగంలో ఎలా ముందుకు వెళ్తోందమ్మా? మనం వేసుకున్న ఆ పెద్ద పీటకి ఎలా అంటారంటే, ఒక కాలు పడిపోతుందా, ఒక చేయి పడిపోయిందా అని నాకైతే అనిపిస్తా ఉంది. పీట సక్రమంగా ఉందా? కాదు, కూసాలు కదులుతున్నాయి. కూసాలు కదిలిపోతున్నాయి. తర్వాత జనరేషన్ కూర్చోవటానికి పీటలేయి, ఇదే ప్రశ్న వస్తా ఉంది కదా. ఎట్లా సమాజం ఎట్లా పోతుంది, ఏం జరుగుతుంది అని ఆలోచిస్తే ఒక్కసారి మన వ్యవస్థని చిన్నాభిన్నం చేసేస్తున్నామా? ఒకప్పుడు అంటే కొద్ది రోజుల క్రితం వరకు భారతదేశాన్ని ప్రపంచమంతా గౌరవించడానికి కారణం ఇక్కడున్న కుటుంబ వ్యవస్థ. భారతదేశంలో సమాజానికి అతి చిన్న ప్రమాణం కుటుంబం, వ్యక్తి కాదు. ఇతర దేశాల్లో వ్యక్తి. మనకి స్వాతంత్ర్యం వచ్చినటువంటి కొత్తల్లో ఎన్నికలు పెట్టాలన్నప్పుడు ఓట్లు ఎవరెవరికి ఓటింగ్ హక్కు ఉండాలి అని నిర్ణయించే చాలా రకాల చర్చలు వచ్చాయి. కొన్ని చెప్తే ఈ రోజుల్లో ఇవాళ ఆ చర్చలు ఒక్కొక్కళ్ళు ఏమేం ప్రతిపాదించారు అని చెప్తే ఆ నాయకుల మీద ఇవాళ గౌరవం తగ్గిపోతుంది. అట్లాంటి వాటిల్లో ఒకటి, ఇది గౌరవం తగ్గేది కాదు సుమా. అప్పుడు వచ్చినటువంటి ప్రపోజల్స్లో ఒకటి ఏమిటంటే, కుటుంబానికి ఒక ఓటు ఇవ్వాలి అని. అంటే కుటుంబంలో ఒక ఐకమత్యం ఉంటుంది అనే ఉద్దేశంతో. కానీ ఈ రోజుల్లో మనం చూస్తున్నాం కదా, భార్య ఒక పార్టీ, భర్త ఒక పార్టీ, కొడుకు ఒక పార్టీ, కూతురు ఒక పార్టీ. అంటే ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా మేము ఉంటాం అందులో, అంతే తప్ప ఒక నిబద్ధత, ఒక నిజాయితీ అన్నది లేకుండా పోయింది. అంటే కుటుంబానికి అంతటి ప్రాముఖ్యం మన సమాజం ఇచ్చింది. కనుక ఈ ప్రాముఖ్యం ఉంది కనుకే కుటుంబానికి ఒక ఓటు అనేటటువంటి మాట కూడా ఆ రోజుల్లో ప్రపోజల్ వచ్చింది. కాకపోతే బీగిపోయింది అనుకో ప్రతి వ్యక్తికి అని. ఇప్పుడు వ్యక్తులు ఎక్కువైపోయి వ్యక్తిత్వాలు చాలా గట్టిగా బిగుసుకుపోయాయి. వాటిని ఆ వ్యక్తిత్వాలు ఎంత బిగుసుకుపోయాయంటే అవసరం వస్తే కూడా కాస్త సర్దుబాటు, కాస్త వంగటం అన్నది లేక విరిగిపోవటం తప్ప వంగడం లేనటువంటి పరిస్థితి వచ్చింది. మాట చెప్పారమ్మా, అద్భుతం. అస్సలు ఇలా ఎవరికి వాళ్ళు నేను ఇలా కొంచెం వంగను, నేను ఇలా కొంచెం వంగాను, ఇంతే. వంగాలంటే విరిగి పడిపోతున్నారు. ఇలా వచ్చేటటువంటి పరిస్థితి కుటుంబ వ్యవస్థ సమూలంగా నాశనం అయ్యేటట్టుగా ఉంది. ఒకప్పుడు ఉమ్మడి కుటుంబాలు ఉండేవి. ఏ చిన్న అభిప్రాయ భేదాలు వచ్చినా పెద్దవాళ్ళు సర్ది చెప్తూ ఉండేవాళ్ళు. పెద్దవాళ్ళు సర్ది చెప్తే ఆ రోజుకి ఒక క్షణం పెద్దవాళ్ళ మీద అయితే ఇంత గౌరవం ఉండేది అని చేత ఫోన్లే అని కాసేపు ఆగేవారు. కాసేపు ఆగేటప్పటికల్లా వీళ్ళ ఎమోషన్స్ చల్లబడేవి, సర్దుబాటు అయిపోయేది. ఇప్పుడు ఆగటానికి ఆగు అని చెప్పేవాళ్ళు లేకపోవడంతో ఆగటం లేదు, సాగటం కూడా లేదు. దానివల్ల ఎక్కడికక్కడ ముక్కలవడం మాత్రమే కనపడుతోంది. కనుక దీనికి అంతటికీ కూడా కారణం ఏమిటి అంటే కుటుంబ వ్యవస్థ మీద గౌరవం లేకపోవడం. అసలు కుటుంబం అన్నది ఉందా అన్నది ఆలోచించాల్సిన పరిస్థితి వస్తుంది. ఒకప్పుడు 3 తరాలు కనీసం ఉండేది. ఇప్పుడు 3 తరాలు ఏమిటి, ఒక్క తరమే ఉంటుంది. కన్నవాళ్ళు లేరు, తమని కన్నవాళ్ళు లేరు, తాము కన్నవాళ్ళు లేరు. కరెక్ట్. తమని కన్న తల్లిదండ్రులు వృద్ధాశ్రమాల్లో, తాము కన్న పిల్లలు హాస్టల్స్లో. వీళ్ళిద్దరూ ఉంటున్నారు. వీళ్ళిద్దరూ ఎవరి ప్రపంచం వాళ్ళది. ఒక కప్పు కింద ఉన్న ఇద్దరు వ్యక్తుల్లాగా ఉన్నారే తప్ప ఇద్దరూ కలిసి ఒక కుటుంబం అన్న భావనతో ఉండే కుటుంబాలు ఎన్నున్నాయి? చాలా తక్కువ ఉన్నాయి. అవి రాను పెరిగిపోతున్నాయి. సరే, దీనికి కారణాలు ఏమిటంటే ఒక్కొక్క కారణం గురించి చర్చించాలంటే ఒక్కొక్క రోజు పడుతుంది. అన్ని కారణాలు ఉన్నాయి, అన్ని ప్రభావాలు ఉన్నాయి. కానీ ఫలితం మాత్రం ఏమిటంటే కుటుంబం అన్నది విచ్ఛిన్నమయ్యేటటువంటి పరిస్థితి వచ్చింది. అందుకే ప్రస్తుతం కుటుంబ వ్యవస్థ గురించి మాట్లాడాల్సినటువంటి అవసరం వచ్చింది. రోజుకు ఎన్ని ప్రసంగాలు, ఎన్ని ప్రవచనాలు కుటుంబ వ్యవస్థ యొక్క ప్రాధాన్యాన్ని గురించి చెప్పాల్సినటువంటి అవసరం వచ్చింది. కానీ వినడానికి వచ్చే వాళ్ళందరూ ఎవరో తెలుసా? పెద్దవాళ్ళు, అప్పటికే కుటుంబాలుగా ఉన్నవాళ్ళు. భార్యాభర్తల మధ్య ఎంత అభిప్రాయ భేదాలు ఉన్నా, అంతరాలు ఉన్నా కలిసి ఉందామని కట్టుబడి ఉన్న వాళ్ళే వస్తున్నారు తప్ప
ఇప్పుడు మీరు అంటున్న విడిపోదామన్న భావన ఉన్న వాళ్ళు ఎవ్వరూ ఇవి వినడానికి రావట్లేదమ్మా. వింటే ఎక్కడ మారిపోతామన్న భయం వాళ్ళకి. అంటే వాళ్ళ నిర్ణయం మీద వాళ్ళకి ఎంత గట్టిది కాదు అనే నమ్మకం ఉందంటే ఎవరన్నా చెప్పగానే మారిపోతామేమో. అదే అదే ఆ భయం. ఆ భయం అంటే వాళ్ళకి విడిపోదామన్నటువంటి భావన ఏదైతే ఉందో అదంత గట్టిది కాదు, తాత్కాలికం. ఆ తాత్కాలికమైనటువంటి భావనని మనం బ్రేక్ చేస్తామన్న భయానికి మనలాంటి వాళ్ళు మాట్లాడతామంటే రారు వాళ్ళు. అవునమ్మా. అంటే వాళ్ళకే తెలుసు అది సరైంది కాదని, అంతరాంతరాల్లో తెలుసు. కానీ అనేక రకాలైనటువంటి వ్యామోహాలు, ఒక ఫ్యాషన్, ఇట్లా ఉండడం చాలా గొప్ప అనేటటువంటిది, ఏమాత్రము నైతిక విలువలకి ప్రాధాన్యం ఇవ్వనటువంటి రంగంలో ఉన్న వాళ్ళు వీళ్ళకి ఆదర్శం అయిపోయారమ్మా. అవునమ్మా, కరెక్ట్. కొద్ది ఇబ్బందిగా ఉండొచ్చు ఈ స్టేట్మెంట్, కానీ వాస్తవం. అంటే నైతిక విలువలకి ప్రాధాన్యం ఇస్తే కెరీర్ ఎక్కడ దెబ్బతింటుందో అనుకున్న ఫీల్డ్, అటువంటి రంగం, అటువంటి రంగంలో ఉన్నవాళ్ళు ఆదర్శం కావడం బాధాకరమైనటువంటి విషయం. కనుక మన యువతరానికి వాళ్ళు కూడా మనుషులే కదా, నాకు అది అనిపిస్తూ ఉంటుంది అప్పుడప్పుడు. ఇప్పుడు మనం ఏదైతే దేని గురించి అయితే మాట్లాడుకుంటున్నామో అలా ఉన్నవారు కూడా మనుషులే కదా, వాళ్ళకి కూడా ఒక కుటుంబం ఉంది కదా, వాళ్ళకి కూడా పిల్లలు ఉన్నారు కదా, మరి సమాజానికి ఏం చూపిస్తున్నారు? వాళ్ళకి కుటుంబం, పిల్లలు సర్దుకుపోతున్నారమ్మా. కుటుంబంగా కలిసి ఉండాలంటే ఇట్లాంటి వాటిని మేము చూసి చూడనట్టు వదిలేసి లేక ఆమోదిస్తే తప్ప ఈ కుటుంబం నిలబడదు అనేటటువంటి ఒక సర్దుకుపోయే మనస్తత్వంతో సర్దుకుంటున్నారు తప్ప పరిపూర్ణంగా ఆనందంగా ఉన్నారని చెప్పగలమా? ఒకటి. ఇంకొకటి, మానసికమైనటువంటి ఆరోగ్యం కూడా కొంత దెబ్బతింటంతో ఇదే సరైంది అనేటటువంటి దురభిప్రాయంలో కూడా ఉండుంటారు. కానీ అలాంటి వాటిని మనం చూడటానికి తప్పట్లేదు, గొప్ప అనుకోవటానికి ఎంకరేజ్ చేయటం కూడా జరిగిపోతుంది కదా. మీడియా కూడా మనకి అసలు దాన్నే గొప్పగా తప్పని పరిస్థితి వచ్చింది. వెళ్ళి చూడడం మానేసి, కనీసం టీవీ ఆన్ చేసి చూడడం కూడా మానేసి, ఏదో ఒక ఫోను మనకు వచ్చిందని ఫోన్లో మాట్లాడుతూ ఫోన్ పెట్టే లోపల పాపప్ అయి మన కళ్ళ ముందుకు వస్తున్నాయి. అవునా కాదా? మన ప్రయత్నం లేకుండా మన కళ్ళ ముందుకు వస్తున్నాయి. కనుక మన తరం వాళ్ళం కొంచెం దాన్ని విచక్షణ జ్ఞానంతో చూసినా యువతరం ఎలా చూస్తారు, పిల్లలు ఎలా చూస్తారు? వెరీ కామన్ గా చూస్తున్నారు కదా. ఆకర్షణీయంగా అనిపిస్తుంది. చాలా, ఇంకా సరైన పదం వాడాలంటే గ్లామరస్గా కనపడుతుంది. సో అలా ఉండడం గ్లామర్ అనుకుని, అలా ఉండడం ఫ్యాషన్ అనుకుని ఒక మోజులో పడి సామాన్యమైనటువంటి వాళ్ళు కూడా, ఆయా రంగాలకి చెందనటువంటి వాళ్ళు కూడా, మామూలుగా ఉండేవాళ్ళు కూడా అదే సరైన పద్ధతి ఏమో అనే భ్రమలో పడిపోయే ప్రమాదం ఉంది. తలుచుకుంటే బాధగానే ఉంటుంది. అసలు ఇట్లాంటి వాటిని గురించి ఎందుకు 10 మందికి తెలియచెప్తారు? ఎంత గుట్టుగా ఉండాలి, ఎంత రహస్యంగా ఉండాలి? అక్రమ సంబంధాల గురించి మనం బయట పెడతామా అంటే అదే ఇష్టంగా చూస్తున్నారు, దాన్ని హైలైట్ చేస్తున్నారు. వాళ్ళు చేస్తే చేశారు, వీళ్ళు చూడకపోతే చేయరు కదా, వ్యూస్ లేకపోతే చేయరు కదా. వ్యూస్ ఎందుకుందంటే నేను చేయలేని పని ఎవరో చేశారు అని ఒక రకమైనటువంటి పిచ్చి ఆనందం ఏదో అంటారు, దాని పదాలు నేను వాడడం ఇష్టం లేదు నాకు, అందుకని వాడట్లేదు. అటువంటి ఆనందం, నేను చేయలేని పని వాళ్ళు చేశారు అమ్మయ్య అని చప్పట్లు కొట్టే మనస్తత్వం. దాన్ని తప్పుగా కూడా చూడట్లేదు. అది నేను చెప్పే బాధ. సమాజం కూడా తప్పుగా చూడట్లేదు. బాగా అయింది. ఒక వ్యక్తికి ఒక కుటుంబం ఉంటుంది, పెద్ద పెద్ద పిల్లలు ఉంటున్నారు, వెంటనే డివోర్స్ ఇవ్వడం. సరే, ఏదో పర్సనల్ రీజన్స్, ఆ డివోర్స్ అనే ఒక పదం వచ్చింది మన ప్రాణానికి, ఇచ్చేయటం. వెంటనే బహిరంగ సభల్లో కావచ్చు, బయట తిరిగినప్పుడు కావచ్చు, మీడియాలో కావచ్చు, తను ఎవరినైతే దాని ఆ సంబంధాన్ని మనకి దానికి ఏం పేరు పెట్టాలో, దానికి ప్రేమ పెట్టాలా, ఇంకొకటి ప్రేమ అంటే అమ్మా అలా ఉండదమ్మా, అది ప్రేమ కాదు. దాన్ని మనం ఎంతో అపురూపంగా ప్రేమ అని అబద్ధం ఆడుతున్నారు, ఒక తప్పు పదం వాడుతున్నారు అక్కడ. ప్రేమ అంటే అది కాదు, కాదమ్మా, ప్రేమ కాదు అది. దాన్ని మనం ఎంతో అపురూపంగా చూస్తున్నాము, హైలైట్ చేసుకుంటున్నాము. అది ఒక రకమైనటువంటి ఒక పిచ్చి వ్యామోహం తప్ప ప్రేమ కాదు. పిల్లలకి మనం ఏం చెప్తాం? చెప్పే పరిస్థితుల్లో లేరమ్మా, మనం లేము. ఈ తరాలు చెప్పే పరిస్థితుల్లో లేవు. రేపొద్దున పిల్లలే చెప్పు తీసుకొట్టి ఇంత అనైతికంగా ఉన్నారు మీ తరం వాళ్ళు అని వాళ్ళల్లో కొద్దిమంది కన్నా జ్ఞానం కలిగి వీళ్ళని చెప్పు తీసుకొట్టేదాకా అలాగే ఉంటారు. ఒకప్పుడు యాడ్స్ చూస్తుంటే
అసలు బొమ్మలకు కూడా అలాంటి బట్టలు వేస్తే మనం చూడలేము, మనుషులు అలాంటి బట్టలు వేసుకుని ఎలా చూస్తున్నారు నాకు అర్థం కాల. అవునమ్మా. వాళ్ళు నటిస్తున్నారు, వీళ్ళు చూస్తున్నారు. అసలు డాక్టర్ దగ్గర కాలికి ఏదన్నా దెబ్బ తగిలితే కొద్దిగా చీర పైకి పెట్టమ్మా, దెబ్బ మందు వేస్తాను అంటే ఎంత అపురూపంగా కొద్ది కొద్దిగా ఆడ డాక్టర్ దగ్గరే మళ్ళీ ఆ చీరను కొంచెం సర్దుకుంటామే. అటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి సమాజంలో ఉన్న వాళ్ళు వాటిని ఎట్లా చూస్తున్నారు, చేయడం మాట అటు ఉంచండి. అవును. అసలు చూసే వాళ్ళదే తప్పు. చూసేవాళ్ళు చూడడం మానేస్తే దాని న్యూస్ ఇచ్చేవాళ్ళు ఇవ్వరు, ఎందుకంటే వాళ్ళకి వ్యూస్ ఉండవు గనక. అప్పుడు వీళ్ళు ఇవ్వకపోతే వాళ్ళు కూడా మేం చేసింది గ్లామర్ అని అనుకోరు, మేం చేసింది తప్పు సిగ్గుపడే పని అని అనుకుంటారు. చూసేవాళ్ళది పెద్ద తప్పని నేనంట. కాబట్టి సమాజానికి పునాది కుటుంబం అమ్మ. అది పోయిన తర్వాత ఏమీ లేదు. నేను ఎప్పుడూ చెప్పే ఉదాహరణ ఉంది. నాకు కోట్ల ఆస్తి ఉండొచ్చు, కానీ నాకు తలనొప్పి వస్తే చల్లని మంచినీళ్ళు చేతికి ఇచ్చే కుటుంబం లేకపోయిన తర్వాత కోట్ల ఆస్తి ఏం చేసుకోవాలి? మందుతో తగ్గదు రోగం. ఆ మంచినీళ్ళు ఇచ్చిన గ్లాసుడు మంచినీళ్ళు చాలు మనకి తలనొప్పి తగ్గడానికి. అది లేదు ఇప్పుడు. లేదు. పేరు ప్రఖ్యాతులు, డబ్బు ఏం తింటారా? ఏం చేసుకుంటున్నారు ఈ డబ్బంతా? స్విస్ బ్యాంకుల్లో పెట్టుకుంటున్నారు. ఇప్పుడు స్విస్ బ్యాంకుల్లో కూడా పెట్టుకుంటున్న పరిస్థితి ఉన్నట్టు లేదు. అక్కడ కూడా కొంత ఇబ్బందులు వస్తున్నాయి కదా. అంచేత మరి ఏం చేస్తారు? అవునమ్మా. చాలా భయంకరంగా ఉంది. సమాజం ఎటుపోతుందో తెలియటం లేదు, అగమ్యంగా ఉంది. దిశానిర్దేశం లేక దిక్కులేని పరిస్థితుల్లో వెడుతూ, అంటే దిక్కంటే దిశే, ఎటు వెళ్ళాలో తెలియని పరిస్థితుల్లో వెడుతోందేమో అనిపిస్తోంది. దీన్ని చూసి బాధపడి చెప్పేవాళ్ళు చెప్తూనే ఉన్నారు, వినేవాళ్ళ సంఖ్య మాత్రం చాలా తక్కువగా ఉంది. బలవంతంగా విన్నా ఈ బయట చెవి దాకానే లోపలికి వెళ్ళట్లేదు. చివరి ఒక ఆయన చెప్పాట, నా చెవికి చిల్లులు ఉన్నాయమ్మా అని. ఏమిటంటే ఈ లోపలికి వెళ్ళడమే కాదు, ఇక్కడి నుంచి ఇక్కడి కూడా చిల్లుందిట, ఈ చెవిలోంచి వినది ఈ చెవిలోంచి వెళ్ళిపోతుందిట. అంచేతే ఏం నిలవదు, మీరు మాట్లాడుకోండి, నాకేం పర్వాలేదు అన్నట్ట. అట్లా ఉంటుంది సమాజం. అవునమ్మా. ఎందుకని బాధపడి వీలైతే కొంతమంది వ్యక్తులనన్నా, మనకి తెలిసిన వాళ్ళనన్నా, మనకు కావాల్సిన వాళ్ళనన్నా, మన మాట వినేవాళ్ళనన్నా కొద్దిమంది వ్యక్తులను తయారు చేద్దామమ్మా. హోల్ సొసైటీ మనం చేయలేకపోయినా కొద్దిమందిని తయారు చేద్దాం, కుటుంబ వ్యవస్థ మీద గౌరవం కలిగినటువంటి వాళ్ళని. తప్పకుండా అమ్మా. నమస్తే. నమస్తే అమ్మా. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.